Hello students, welcome to online classes ABN and PRR College of Science, Kovuru. So third week of general 6th semester paper tally. So unit 3 creating inventory master. So today ఈరోజు టాపిక్ ఏంటంటే క్రియేటింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ టాలీ. సో కొన్ని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి మనం ఈ టాలీలో అవుట్పుట్లో మనం చూపిస్తూ ఉంటామండి. సో అవి ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చరికి ట్రేడింగ్ అకౌంట్. ఇట్ ఫస్ట్ పార్ట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద ఫైనల్ అకౌంట్స్. Trading accounts as prepared at the end of the each accounting period to assert his gross profit or gross loss. సో మనకి ట్రేడింగ్ అకౌంట్ అనేది అతి ముఖ్యమైన మా ఫైనల్ అకౌంట్స్ అతి ముఖ్యమైనదని చెప్పొచ్చండి. సో ఈ ట్రేడింగ్ అకౌంట్ వచ్చేసరికి గ్రాస్ ప్రాఫిట్ ఎంత, గ్రాస్ లాస్ ఎంత అనేది కనిపిస్తూ ఉంటుందండి. ద ఓపెనింగ్ స్టాక్ ఆర్ నాట్ ఏ పర్చేజెస్ క్యారీడ్ wages, direct expenses related to production or debit. Stock ought to be not sales and closing stock created. సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఎంత, పర్చేజ్ చేసింది ఎంత, ఓపెనింగ్ స్టాక్ ఎంత అనేది మనకి ఈ ట్రేడింగ్ అకౌంట్లో మనకి కనిపిస్తూ ఉంటుందండి. ద నెట్ సేల్స్ అమౌంట్ ఈజ్ మోర్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ ఈజ్ గ్రాస్ ప్రాఫిట్. సో మనకి పర్చేజ్ చేసిన తర్వాత కొన్ని డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతాయి, అలాగే సేల్ చేస్తాం. సో సేల్ చేసిన తర్వాత ఈ యొక్క పర్చేజ్ సేల్స్ తర్వాత ఈ యొక్క వేరియేషన్ బట్టి గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందా అని చెప్పంటే గ్రాస్ ప్రాఫిట్ అని మనం చెప్తాం. అంటే పర్చేజ్ అనేది ఒక 1,00,000 రూపీస్ ఉంది, సేల్స్ అనేది 1,50,000 రూపీస్ ఉంటాయి. సో వేరియేషన్ వచ్చరికి అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్స్ వచ్చరికి 20,000 ఉంటే 1,20,000 రూపీస్, అలాగే సేల్స్ వచ్చరికి 1,50,000 రూపీస్ ఉంటే 1,50,000 డైరెక్టెడ్ అండ్ 1,20 రూపీస్. సో 30,000 ఈజ్ గ్రాస్ ప్రాఫిట్ కింద మనకి కనిపిస్తూ ఉంటుందండి. సో టాలీ ఈజ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవుట్పుట్ రిపోర్ట్స్ హ్యాస్ ద స్టెప్స్. సో మనం ఈ యొక్క స్టెప్స్ అనేవి ఎలా చూడొచ్చు అంటే ఈ యొక్క ట్రేడింగ్ అకౌంట్ వచ్చేది గేట్వే ఆఫ్ టాలీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఎంటర్, గేట్వే ఆఫ్ టాలీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంటర్. సో దీన్ని మనం డీటెయిల్గా చూడాలి అనుకుంటే R+F1 = డీటెయిల్స్. సో ఇక్కడ వచ్చరికి రెండు కలిసి ఉంటాయండి. అంటే మనం మాన్యువల్గా రాసినప్పుడు రెండు విడివిడిగా రాస్తుంటాం, కానీ ఇక్కడ రెండు కలిపి ఉంటాయి. సో ఒక ఫ్యాక్టరీ సంబంధించిందని ఏమంటే ట్రేడింగ్ అకౌంట్ అంటారు. ఇక్కడ వచ్చరికి గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చరికి ఏంటంటే ఆఫీస్ ఫీజు నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ కింద మనకి చూపించవచ్చు. సో దీని యొక్క స్క్రీన్ చూసేవాడికి మన టాలీలో అవుట్పుట్ చూస్తే ఇలా ఉంటుందండి. చూసారా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయింది, ఓపెనింగ్ స్టాక్ అమౌంట్ చూసారా, సేల్స్ అకౌంట్, అలాగే పర్చేజ్ అకౌంట్, అలాగే సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్లోజింగ్ స్టాక్. సో చూసారా ఇక్కడ మనకి ఫిగర్ అనేది ఇక్కడ ఇవి ఎక్కువ ఉన్నాయి కూడా 2,14,000 తీసేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఫిగర్ అని చూపిస్తుంది తప్పించి క్యారీ ఫార్వర్డ్ అని చూపించి ప్రాఫిట్ లాస్ అనేది మాత్రం కనబడదండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చరికి ఇవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హ్యాస్ టు బి ప్రిపేర్ టు instruction is the net profit or net loss from the accounting period. సో మనకి అకౌంటింగ్ పీరియడ్లో నెట్ ప్రాఫిట్ వచ్చిందని నెట్ లాస్ వచ్చిందని కోసం ఈ యొక్క ప్రాఫిట్ లాస్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయండి. నెట్ ప్రాఫిట్ కెన్ బి ఫైండ్ అవుట్ ద ఆల్ రిలేటింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఫ్రమ్ ద గ్రాస్ ప్రాఫిట్. సో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ అన్నిటిని కూడా రేట్ చేసిన తర్వాత గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో ప్రాఫిట్ ఆర్ లాస్ ఆల్ ద నామినల్ అకౌంట్ షుడ్ బి హ్యావ్ ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్. సో మనకి నామమాత్రకత ఆధారంగానే దీంట్లో ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేవి మనకి తీసుకుంటూ ఉంటాం. ఇట్ ఈజ్ స్టార్టెడ్ విత్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ అండ్ ద ట్రేడింగ్ అండ్ నాన్ ట్రేడింగ్ ఇన్కమ్ క్రియేట్ ఆన్ దిస్ అకౌంట్. సో ఆల్ ద అడ్మినిస్ట్రేటివ్ జనరల్ సేవింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సో మొత్తం అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా దీంట్లో రాయడం జరుగుతుందండి, ఎంటర్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఛార్జెస్ ఆర్ డెబిటెడ్ దిస్ అకౌంట్స్. సో ఫైనాన్షియల్ సంబంధించిన అన్నీ కూడా డెబిట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ద టోటల్ ఆఫ్ ద క్రెడిట్ కాలమ్స్ ఈజ్ ద మోర్ అండ్ డెట్ డెబిట్ ఈజ్ లెస్ ద డిఫరెన్స్ కాల్డ్ ఈజ్ నెట్ ప్రాఫిట్. సో రెండేళ్ళు కూడా వేరియేషన్ మనం నెట్ ప్రాఫిట్ మనం చెప్పొచ్చండి. అంటే మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఏం తీసుకుంటున్నాం, సాలరీస్ కానీ, రెంట్ కానీ, టెలిఫోన్ చార్జెస్ కానీ ఇవన్నీ తీసుకుంటున్నాం.
అలాగే మనకి ఇంకోటి వచ్చేటికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చేటికి రిసీవ్డ్ కమిషన్, రిసీవ్డ్ డిస్కౌంట్, రిసీవ్డ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఉన్న వేరియేషనే సైడ్ ప్రాఫిట్ ఉన్న వేరియేషనే గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ కింద, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ కింద మనం చూపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ టు బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు వచ్చిందని మనం ఏం చేస్తుంటే క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. టాలీ హ్యూజ్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవుట్పుట్ రిపోర్ట్స్ కావాలి స్టెప్స్ ఫాలోయింగ్ గేట్వే ఆఫ్ టాలీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటారు. R+F డీటెయిల్స్. సో ఫ్యాక్టరీ సంబంధించిన ట్రేడింగ్ అకౌంట్ అంటాం, ఆఫీస్ సంబంధించిన దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. సో అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కలిపి వస్తుందండి. సో ఇప్పటివరకు ప్రాఫిట్లో ఉంటే ఇక్కడవరకు ట్రేడింగ్ అకౌంట్ ఉంటే ఇక్కడ నుంచి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇక్కడ వచ్చరికి నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఎలాగా ఎక్స్పెన్సెస్ అన్నీ తక్కువ ఉన్నాయి, ఇన్కమ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ స్కేల్లో మనకి నెట్ ప్రాఫిట్ అనేది మనకి చూపించడం జరుగుతుందండి. సో తర్వాత వచ్చి నెక్స్ట్ ఇప్పుడు వచ్చరికి బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ ఈ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ ఆన్ ఏ పర్టికులర్ డేట్ టు రిఫ్లెక్ట్ the financial position of the firm with all assets and liabilities of the firm. It is the prepared after preparing trading and profit and loss account. సో బ్యాలెన్స్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్ అయిన తర్వాత ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద ప్రిపేర్డ్ ఆఫ్టర్ ద ప్రిపేరింగ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్. ద యాక్సెస్ ఆఫ్ ద అసెట్స్ ఆర్ థర్డ్ పార్టీ liability is called a capital account. Assets to liability are arranged at the systematic money. All the assets on right hand side and all the liabilities including capital are left side of the balance sheet. So right hand side మనకి assets, left hand side liabilities మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. After the making necessary adjustments like a depreciation, provision, etc. సో మనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే డిప్రెషన్ కానీ, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్స్ కానీ, అవుట్స్టాండింగ్ ఇన్కమ్స్ కానీ, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కానీ, ప్రీపెయిడ్ ఇవన్నీ అయిన తర్వాతనే మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద ప్రిపేర్డ్ ఆన్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ద టైమ్స్. సో పర్టికులర్గా మనం ఫైనాన్షియల్ ఎండింగ్ ఇయర్లోనే మనం దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. టాలీ యూజ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ అండ్ అవుట్పుట్ రిపోర్ట్స్ ఆన్ ఏ స్టెప్స్ ఫాలోయింగ్ గేట్వే ఆఫ్ టాలీ బ్యాలెన్స్ షీట్ ఎంటర్ R+F డీటెయిల్స్. సో లయబిలిటీ ఈక్వల్ టు అసెట్స్, అసెట్స్ లయబిలిటీస్ ఇక్కడ ఈక్వల్గా ఉంటుందండి. చూసారు స్క్రీన్ చూసరికి. సో లయబిలిటీస్, అసెట్స్, క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్, డ్రాయింగ్స్, లోన్స్ లయబిలిటీ, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, లోన్స్, కరెంట్ లయబిలిటీస్, సన్రీ డేటాస్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్, కరెంట్ అకౌంట్. అలాగే ఫిక్స్డ్ అసెట్స్, బిల్డింగ్, ల్యాండ్, మిషనరీ, కరెంట్ అసెట్స్, క్లోజింగ్ స్టాకు, సన్రీ డేటాస్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్. సో ఇలా బ్యాలెన్స్ షీట్ వచ్చరికి ఇలాగ ఈ యొక్క లయబిలిటీస్, అసెట్స్ అనేవి ఈక్వల్గా మనకి అవుతూ ఉంటుందండి. సో ఈ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ వచ్చరికి ఈ 3 రిపోర్ట్స్ మన ఇక్కడ అవుట్పుట్లో చూపిస్తామండి. ఏంటి? ఒకటి ట్రేడింగ్ అకౌంట్, రెండోది ట్రేడింగ్ అకౌంట్ రెండోది వచ్చరికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మూడోది వచ్చరికి బ్యాలెన్స్ షీట్. సో ఈ 3 అవుట్పుట్స్ కూడా మనం ఈ యొక్క టాలీ రిపోర్ట్స్ అన్నప్పుడు, అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్నప్పుడు ఈ 3 కోసం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాగ ఈ విధంగా మనం రాయడం, అలాగే ఈ విధంగా స్క్రీన్స్ కూడా తప్పనిసరిగా డ్రా చేయాలి. సో ఈ యొక్క థర్డ్ యూనిట్లో ఈ టాపిక్తో మొత్తం మీ యొక్క టాలీ కోర్స్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యిందని మనం చెప్పవచ్చు. సో మీరు మీ వాట్సాప్లో పెట్టిన మొత్తం నోట్స్ అంతా కూడా బాగా రాసుకుని నడదనగా జరిగే ఎగ్జామ్స్ అన్నట్లు కూడా మీరు ప్రిపేర్ అవ్వడం మంచిదండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.